వెల్కమ్ టు తెలుగు 360. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురానికి ఏపీ డిప్యూటీ సీఎం 1290 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన. దోకేబాజ్ కాంగ్రెస్ కు జూటేబాజ్ అధ్యక్షుడు. ఖర్గే పర్యటనపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్. బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా తొలి మహిళ, రేసులో పురంధరేశ్వరి. గాంధీ భవన్ లోపలికి నో ఎంట్రీ. పోలీసుల తీరుపై రేణుకా చౌదరి సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే, గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరగగా ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు గాంధీ భవన్లో ఉండటంతో వారిని కలిసేందుకు కేడర్ క్యూ కట్టింది. ఈ క్రమంలో కేడర్ లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకోగా వారిలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్టాఫ్ ఉన్నారు. దీంతో ఆమె ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లం, మమ్మల్నే లోపలికి పంపరా అంటూ రేణుకా చౌదరి పోలీసులపై ఫైర్ అయ్యారు. అన్నిటి గురించి చర్చిస్తామయ్యా, అన్ని టీవీల్లో చెప్పే మాటలు కాదు. కానీ మెయిన్ గా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా పార్టీని బలపరచాలి, ఆయన ఆదేశం ప్రకారంగా మా అదృష్టానికి ఖర్గే సార్ వచ్చారు, అట్లే కేసీ వేణుగోపాల్ గారు వచ్చారు, మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, సీఎం పిసిసి గారు ఉన్నారు. కాబట్టి చక్కటి సమావేశంలో అందరూ మనసి మాట్లాడుకొని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ పార్టీ. 2 గంటల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రేణుకా చౌదరి గారిని లోపలికి రానివ్వలేదు, అడ్డుకున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎవడరా పుట్టినోడు, ఎవడి యాదవ పుట్టినోడు, నన్ను రానికుండా ఉండేవాడు ఎవడన్నా నాయకుడు అట్లా ఉన్నాడా? పుట్టాడా ఈ భూమి పైన? అయ్యా అంత డ్రామాలు ఎవరు చెప్పారు సార్? నేను ఇప్పుడు వెళ్ళొచ్చాను. వాట్ ఆర్ యూ సేయింగ్? I was sitting right there. ఏమో రేణుకా చౌదరి పేరు తీసుకోవటం సరదానేమో. బైపోల్లో టీడీపీ, బీజేపీ అలాగే మిగతా వీళ్ళందరూ జనసేన కలిసి పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది దీనికి? ఏం పొడుస్తారు వాళ్ళు కలిసి కాదు, ఇంకా 30 మంది కలిసినా కాంగ్రెస్ గెలుస్తుంది చూస్తూ. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా ధీమాగా కనిపిస్తుంది. మేము ఖచ్చితంగా వాళ్ళకి ధీమా తప్పితే ఇంకేముంది సార్? ధీమా మీద జిఎస్టీ లేదు, అంతకు తప్పితే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు. వాళ్ళ అయ్యకు బాగలేదు, హాస్పిటల్లో వెళ్ళి చూసుకోమను. అది దయా వీక్షణాలు లేవు, ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మాట్లాడింది నిజమేనా? వాళ్ళ నిజం లేదు, నాలుగుకి వెన్నెముక లేని. అందుకే ఈ రోజు సెక్రటరీ ముట్టడిచ్చారు డివైఎఫ్ఐ గాని, నిరుద్యోగులందరూ కూడాను. ఇట్స్ ఓకే, ఈ డ్రామాలన్నీ చాలా చూసాం, ఇంకా చూడబోతాం. ఇట్స్ ఆల్. అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది, పరిపాలించడం అని చెప్తున్నారు కదా. ఎవరు చెప్తున్నారు? ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా సెక్రటరీ ముట్టడిచ్చారు. వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? అది కనుక్కోండి. వాళ్ళు నిజమేనా, వాళ్ళు ఎవరు అనేది ముందు తెలుసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం అప్రజాస్వామికం అని నిరుద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీని వెంటనే నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు హామీలను 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారో దాన్ని ఎంబటే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సెక్రటరీ ముట్టడి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే 4,000 నెలకు 4,000 ఇస్తామని చెప్పారో దాన్ని కూడా ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ని నామమాత్రంగా ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తానని ఇవ్వలేదు. అంతేకాదు రాజీవ్ యువ వికాస్ ని అమలు చేస్తామని చెప్పి అది అమలు చేయట్లేదు. మొత్తం ప్రకటనలు ప్రచారాలకు ఆర్భటమవుతుంది. ఇది సరి అనేది కాదు. నిరుద్యోగి వద్దకు నోటిఫికేషన్ లేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
డివైఎఫ్ఐ నిరుద్యోగుల జేసీ ఆధ్వర్యంలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం ఉండేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యపై చర్చించకుండా ఈరోజు నిరుద్యోగులను ఇష్టానుసారంగా అరెస్టు చేసి ఈరోజు ముట్టడి చేయకుండా అడ్డుకుంది. ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ నమస్కారం. మేము ఆదిలాబాద్ నుండి వచ్చినామండి. వాళ్ళ సెక్రటేరియట్ ముట్టడి ఉందని. టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి స్టాటిస్టికల్గా చూసుకుంటే చాలామంది మార్జిన్లో పోయిన వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నారు. అండ్ గ్రూప్ 1లో జరిగిన అన్యాయం మనకు తెలిసిందే. సో ఆ రకంగా మేము కోరుకునేది, మాకు కావాలనుకున్నది, కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చింది ఉద్యోగాలు కావాలి, జాబ్ నోటిఫికేషన్ కావాలి, జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మకంతో గత సంవత్సరంగా ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉన్నాము. టు బీ ఫ్రాంక్, డిసెంబర్ నుండి అయితే డిసెంబర్ గ్రూప్ 2 అయిన తర్వాత జనవరిలో లేకపోతే మళ్ళీ మార్చ్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ప్రతిరోజు న్యూస్ చూడటము, ప్రతిరోజు త్వరలో వస్తుంది అని ఆ న్యూస్ విని ప్రతిరోజు మార్నింగ్ లేవడము, ఎప్పుడు వస్తుంది అని చూడడము, పుస్తకం పట్టేసరికి మళ్ళీ ఇది కాదు అనేసరికి ఆ నిరాశతో మళ్ళీ ఆ సేమ్ కేసీఆర్ పీరియడ్లో ఎలాంటి అంటే టీఆర్ఎస్ పీరియడ్లో ఎలాంటి గందరగోళం ఉండేనో అదే రిపీట్ అవుతుంది. అట్లీస్ట్ ఈరోజు వస్తుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది, లేదు 4 నెలల తర్వాత వస్తుంది అని ఒక గ్యారెంటీ ఇవ్వకుండా విద్యార్థుల మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు అసలు ఎవరు సరైన సమాధానం ఇవ్వకుండా ఇచ్చిన 6,000 ఉద్యోగాలకు 60,000 ఇచ్చినామని చెప్పుకుంటూ అనవసరమైన మాటలతో విద్యార్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది, సీఎం చెప్తుంది ఏంటంటే అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఆపండి, చదువుకోవడానికి ఖాళీ లేదని చెప్పేసి సీఎం అది తప్పండి. అది చిన్న మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా అడిగితే చెప్తారు. ఉద్యోగాలు వద్దు అని ఎవరు చెప్తారండి? ఎవ్రీవన్ మీరు చూడండి, గ్రూప్ 2లో 300 అబోవ్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఈజీ. సో 300 అబోవ్ వచ్చిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు. కానీ గ్రూప్ 2 జాబ్స్ వచ్చినవి 1,500 జాబ్స్ వచ్చినాయి. సో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గెట్ జాబ్ నోటిఫికేషన్స్. కానీ అక్కడ ఏమవుతుందంటే త్వరలో అని ఒక గందరగోళ స్థితిని నెలకొల్పినట్టు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరసింహపురంలో అతిపెద్ద తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. 12 ఎకరాల్లో 1,290 కోట్లతో చేపట్టబోయే ఈ పథకంతో 31 మండలాల్లోని 1,387 గ్రామాలకు నీటి కష్టాలు తీరనున్నాయి. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను.
అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది. గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవన్ మనకి జలజయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కాంగ్రెస్ డిక్లరేషన్లు డెత్ డిక్లరేషన్లుగా మారాయని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ప్రజల సమస్యలతో అల్లాడుతుంటే ఖర్గే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన రాష్ట్రానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ఇలా మమ్మల్ని అందరినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక పొలిటికల్ విల్ లేదు. ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీల పైన కమిట్మెంట్ లేదు. ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పైన ప్రేమ లేదు. అందుకే రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇది మన పరిస్థితి. ఎందుకు వేయాలి మీ కోట్లు? ఇలా మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి? మీరు 6 గ్యారంటీల అమలు చేయనందుకు వేయాలా? 420 హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసినందుకు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపలనే ఇస్తాం, ఒక్క ఉద్యోగం కూడా నింపనందుకు వేయాలా? మా విద్యార్థులు, మా నిరుద్యోగులు, మా చెల్లెలు, మా అక్కలు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగినందుకు కర్కశంగా లాఠీ చార్జ్ చేసి నిర్బంధించినందుకు మీకు ఓట్లు వేయాలా? మళ్ళెందుకు వచ్చిండ్రు? ఏ ముఖం పెట్టుకొని ఇలా ఖర్గే గారు తెలంగాణకు వచ్చిండ్రు? ఈ తెలంగాణ మంత్రులకు, ముఖ్యమంత్రికి సిగ్గు శరం షీమునెత్తురుంటే ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చర్చ జరగాలి. ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు. ఇవాళ మీరు ఓట్ల కోసం, సీట్ల కోసం మళ్ళీ ఎన్ని గెలవాలి, ఎంతమందిని గెలిపించుకోవాలనేటువంటి దుగ్ధతోని కదా ఇవాళ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ తెలంగాణలో మేము అనేక హామీలు ఇచ్చినాం. యూత్ డిక్లరేషన్ ఇచ్చినాం, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చినాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చినాం, మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినాం, రైతు డిక్లరేషన్ ఇచ్చినాం. ఈ డిక్లరేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అన్ని కూడా డెత్ డిక్లరేషన్స్ అయినాయి. మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. వీటిపైన చర్చ జరుపుదామనేసి ఖర్గే గారికి వినతి పత్రం ఇచ్చండి. వాటి మీద సమీక్ష చేయండి. దేశంలో వరుసగా 3వ అధికారాన్ని కైవసం చేసుకోవటమే కాకుండా సగానికి పైగా రాష్ట్రాల్లో సొంత పాలనను కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. మరోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు విపక్షాల ఏలుబడిలో ఉన్న 5-6 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవటానికి కాషాయ దళం ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహిళా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న కమలం పార్టీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని ఆలోచిస్తోంది. హ్యాట్రిక్ విక్టరీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతమవుతోంది.
మరి అలాంటి కాషాయ పార్టీకి కాబోయే బాస్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డా తర్వాత జాతీయ అధ్యక్షుడిగా ఎవరు వస్తారని అటు పార్టీతో పాటు ఇటు దేశ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా జూలై 2వ వారంలో బిగ్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక పూర్తవ్వటం, జాతీయ అధ్యక్ష ఎన్నికకు అవసరమైన కోరం ఉండటంతో బీజేపీ చీఫ్ ఆన్ ద వే అన్న టాక్ ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు ముందు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి. అయితే ఇప్పటి వరకు 28 రాష్ట్రాల్లో విజయవంతంగా అంతర్గత సంస్థాగత ఎన్నికలు పూర్తవుగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇంటర్నల్ ఎలక్షన్ మరో 10 రోజుల్లో పూర్తవనుంది. ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈసారి పార్టీ పెద్ద మార్పు వైపు పయనిస్తోంది. మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఒక మహిళకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పార్టీ మంచి పనితీరును కనబర్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షించడానికి ఒక మహిళను పార్టీ అధ్యక్షురాలుగా చేయవచ్చని తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవలే జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్లు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీతారామన్ పేరునే చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా తానేంటో నిరూపించుకున్న ఆమెకు పార్టీలో సుదీర్ఘమైన అనుభవంతో పాటు నాయకత్వ సామర్థ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె నియామకంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది కలిసొచ్చే అవకాశం ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తున్న మోడీ సర్కార్ త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలమ్మైతేనే సరైన వారని పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఆమెకు ఆర్ఎస్ఎస్ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ నాయకురాలుగా ఎదిగిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993లో బీజేపీలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో ప్రమోషన్ పొందిన ఆమె బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అనంతరం 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలుగా నియమితురాలై తమిళనాడు నుంచి ఈ పదవి పొందిన మొదటి మహిళగా నిలిచారు. ఇక రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు రేసులో నిలిచారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పుంజుకోగా ఆపరేషన్ సింధూర్పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధుల బృందంలో పురంధరేశ్వరి కూడా ఉన్నారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టాలంటే ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉండాల్సిందే. అధ్యక్ష ఎంపికలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ప్రధానమైనది. ఇటీవల పలు రాష్ట్రాల్లో నియమితులైన పార్టీ అధ్యక్షుల్లో ఆర్ఎస్ఎస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికే పదవుల్లో ప్రాముఖ్యత ఇస్తుండగా ఈ నేపథ్యంలో పురంధరేశ్వరికి ఈ విషయం ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె కొన్నాళ్ల క్రితమే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కొత్త జాతీయ అధ్యక్ష ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యంతో పాటు రాబోయే ఎన్నికలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లు సైతం చర్చకు రావడంతో కేంద్ర కేబినెట్లో మార్పులు, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన అనంతరం జూలై 2వ వారంలో కొత్త బాస్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీకాలం 2 ఏళ్ల క్రితమే ముగిసింది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయకపోవడంతో ఆయన ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడి మార్పు తప్పనిసరైంది. దీంతో పార్టీ అగ్రనాయకత్వం అధ్యక్ష మార్పుపై తీవ్ర కసరత్తు చేస్తోంది. మరి అధ్యక్ష పదవి చేపట్టే లక్కీ పర్సన్ ఎవరన్నది తేలాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులకు న్యాయం చేయకుండా పవన్ నిద్రపోతున్నాడని, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంతకాలం పవన్ నిద్రపోతూనే ఉంటారని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేయటంలో చంద్రబాబు దిట్ట అన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, 1995లో సిబిఎన్ బాగుండేదని, ఇప్పటి సిబిఎన్ చాలా దారుణమని
1995 సిబిఎన్ని కాదు, 2014 సిబిఎన్ను కాదు, ఈ రోజుండే సిబిఎన్ వేరే. ఒకవేళ పొరపాటున అప్పటి సిబిఎన్ ఉన్నా కూడా కొంచెం మేలుగా ఉండేది. ఆ 95-14 సిబిఎన్ ఇప్పుడు మరీ వికటాట్టహాసం చేస్తున్నటువంటి వ్యక్తిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపురుషుడికి మళ్ళీ తప్ప పేద ప్రజలకు మేలు చేసేటువంటి పని ఒక్కటిలే. పవన్ కళ్యాణ్ గారు నిద్రపోయి చాలా కాలమైంది. నాకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చూస్తే లక్ష్మణుడు, శ్రీరామచంద్రుల వారి తమ్ముడు భార్య, లక్ష్మణుని భార్య ఊర్మిళ దీర్ఘ నిద్రలో ఆయన వనవాసం చేసినంత కాలము ఉన్న దీర్ఘ నిద్రలో ఉన్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము బహుశా డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఊర్మిళ గారిని ఆదర్శంగా తీసుకొని దీర్ఘ సుఖనిద్రలో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.